నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఎప్పుడు ఏది వార్త ప్రజల ముందుకు తీసుకొచ్చినా దాంట్లో చాలా శాతం పనికొచ్చేదైనా ఉంటది, లేదా నిజమైనా ఉంటది, లేదా నిజాన్ని బయటకి చూపించడమైనా ఉంటది. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేను ఇప్పుడు ఫర్దర్‌గా మీకొక వ్యక్తి మాటలు వినిపిస్తాను. వ్యక్తితో మాట్లాడతాను. ఆ వ్యక్తి మాటల్లోనే మీకు తెలిసిపోతది. ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకు అంటే, నేనిప్పుడు చెప్పబోయే సబ్జెక్టు మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా! చాలా ఎపిసోడ్స్ వస్తాయి అని. మణిద్వీపేశ్వరి అమ్మ గురించి. సో, ఆ అమ్మవారి గురించి మనము చేసిన ఒక వీడియో, అది అరణ్య అఘోరీలకి వెళ్ళింది. నిజామాబాద్‌లో సుమన్ టీవీ నుంచి చేసిన ఒక వీడియో, అది తప్పా, రైటా ఆయన మాటల్లోనే విందాం. మనం చేసింది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ తనే చెప్తాడు. అది అరణ్య నాగసాధువుల వరకు వెళ్ళింది. ఆయన చెప్తున్న మాటలేంటి, అసలు ఏ విషయాల గురించి తను ప్రశ్నిస్తున్నాడు, ఆయన మాటల్లో మనం విందాము, మాట్లాడదాము, అడిగి తెలుసుకుందాము. మరి నేను చేసిన ప్రశ్న రైటా? రాంగా? ఎందుకంటే నేను ఈ విషయం కోసం బయటకి వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు, వాళ్ళని ప్రశ్నించాలి అని డిసైడ్ అయినప్పుడు, మీడియాలో ఉన్న మిత్రుల నుంచి మేడం జాగ్రత్త, కొంచెం అగ్రెసివ్ ఉంటారు అని చెప్పిండ్రు. ఏమైతది? ఏం చేస్తారు? అంటే లేదు లేదు, భక్తులు చాలా ఉన్నారు. భక్తులు చాలా నమ్మకంతో వెళ్తున్నారు. మరి వాళ్ళ ప్రేరేపితం వల్ల భక్తులు కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలీదు. చాలా క్రౌడ్ ఉంది అని చెప్పారు. మేము ముందే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్‌కి ఇట్లా ఇట్లా ఉంది సార్, మరి మీ వరకు వచ్చిందో రాలేదో తెలియదు. మేము ఇట్లా వెళ్తున్నాము. అవసరమైతే కాల్ చేస్తాము అని చెప్పి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి క్రౌడ్ తగ్గే టైంకే మేము వెళ్ళాము. క్రౌడ్ తగ్గిపోయింది. వెళ్ళి మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దానికి సంబంధించి మేము క్వెషన్స్, ఆమెను అడగాలనుకున్న క్వెషన్స్ అన్నీ నేను వీడియో పరంగా రేజ్ చేస్తూ ఉన్నాను. అక్కడ జరిగిన సంఘటనలన్నీ చెప్పినాను మీకు. అయితే ఈరోజు ఒక అరణ్య అఘోరి మన సుమన్ టీవీ నిజామాబాద్‌కి కాల్ చేయడం జరిగింది. అసలు వాళ్ళకంటూ ఒక కూడు, గుడ్డ, నీరు కూడా ఆ పూటకి గాని, నెక్స్ట్ పూటకి గాని దాచుకోరు. అట్లాంటి అఘోరీలు వీళ్ళు. వీళ్ళకి అరణ్యమే వాసం. సో, మరి ఆయన మాట వింటారా? మరి ఏం డిసైడ్ అవుతారో ఇది చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఇంకా అక్కడికి వెళ్తాము అంటే మీ ఇష్టం. మిమ్మల్ని ఎవ్వరు వద్దనలేరు. నమ్ముతానే ఉండండి. అది మీకే వదిలేస్తున్నాం. హలో, చెప్పండి. అమ్మా, మేము వారణాసి నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు భువనేశ్వర గౌరి, చెప్పండి. ఆదిభిక్ష గోర కాడ. చెప్పండి. అంటే సుమన్ టీవీ అనమ్మా? అవునండి. ఏం లేదమ్మా, మేము ఇక్కడ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాము. మా యూనియన్లో 8,500 మంది ఉన్నారు. ఓకే. సాధన చేసేవాళ్ళు, మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు, అన్నదానము, గోసేవ, ఓకే. ఆలయ సేవ, ఆలయాల పునర్నిర్మాణము, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు ఉంటే వాటిని కూడా పునర్నిర్మాణం, సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే, నేను ఒక వీడియో ఒకటి చూశానమ్మా. ఇది నిజామాబాద్ లో ఈ మణిదీపేశ్వరి అనే ఏదో ఇష్యూ జరుగుతా ఉంది కదా. అవును. మా వీడియో చూసారా? నా వీడియో చూసారా? వేరే వాళ్ళు? అవునమ్మా, మీ వీడియో చూశాను, వాళ్ళది కూడా చూశాను. నేను ఉజ్జయిని, ఎక్కువ వారణాసిలోనే ఉంటాను. ఉజ్జయిని, వారణాసి, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర భూమాశ్రమం. మేము వేరు, మేమంతా అరణ్య సాధన. ఓకే. మా గురించి మేము వస్తున్నాము అని అంటే మా గురించి చెప్పినా, లేకపోతే మేము వస్తున్నామన్నా వాళ్ళు ఆ మధ్యలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు చేసేవి, మేము చేసేవి వాస్తవాన్ని చూస్తే అవాస్తవం ఉండదు, మీకు తెలియదు కాదు. అంతే. మాకేమో జనారణ్యం ఇష్టం ఉండదు. మేము ఊర్లో గాని జనంలో గాని ఉండటానికి ఇష్టపడం. అవును. ఏదైనా టెంపుల్ ఉంటే అడవిలో, ఇక ఆ టెంపుల్ దగ్గర ఉంటాం. అవును. ఏదైనా గోశాలకు అన్యాయం జరిగినా, లేకపోతే గోవులు ఏదైనా ఎక్కువ శాతం చనిపోతూ ఉన్నా కూడా ఆ ప్రదేశంలో ఏమన్నా జరుగుతుందా ఏంటి అనేది వస్తాం. ఇప్పటి వరకు ఒక 54 పురాతన టెంపుల్స్ కూడా పునఃప్రతిష్ఠ చేస్తాం. అంటే డోనర్స్ ద్వారానే. మా దగ్గర ఏమి ఉండవు. ఎవరైనా మేము అడిగి మాకు ఇదిగో ఇట్లా టికెట్ వేయండి, మేము పలానా చోటకి రావాలి అంటే వాళ్ళు టికెట్ వేస్తారు. ధన రూపేణ గానీ, వస్తు రూపేణ గానీ మా దగ్గర ఏమి ఉండవు. కాకపోతే వాళ్ళకి మేము ఏదో ఒక సహాయం చేసి ఉంటాం. వాళ్ళకి ఏదో ఒక రూపేణ, ఇదిగోండి పలానా టెంపుల్ కట్టించండి అంటే కట్టిస్తారు. పలానా చోట భోజనాలు పెట్టండి, ఒక మంచి శివరాత్రి రోజు అంటే పెడతారు. మేము చెట్లతో ఎక్కువగా, అంటే అరణ్యంతో ఎక్కువగా మమేకమై ఉంటాము. ఏంటమ్మా, ఈ
మణిదీపేశ్వరిది ఒకటను. నేను అంతకు ముందు కూడా ఒకసారి కాల్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఈ మామూలుగా అఘోర సాంప్రదాయం గురించి ఎవరి పద్ధతి ఎవరి అనుసారం వాళ్ళకి ఏంటంటే ఎవరి ఆగమ శాస్త్రం ఎవరి సూత్ర సంపటి వాళ్ళకు ఉంటాయి. సరే మీ ఛానల్ తీసుకోండి, మీ ఛానల్ కొన్ని నియమ నిబంధనలు నిబద్ధతతో పనిచేస్తున్నారు. అంటే ఏది వెయ్యొచ్చు ఏది వెయ్యకూడదు, మనం చిన్నపిల్లలకి మన ఛానల్లో ఏది చూపించచ్చు ఏది చూపించకూడదు, యువకులకి స్త్రీలకి మనం ఏది చూపించచ్చు ఏది చూపించకూడదు అనే ఒక నిబద్ధతతో నేను మీ ఆల్మోస్ట్ నేను చాలా చూశాను మీ వీడియోలు కూడా. అన్నీ నాకు ఏది తప్పు కనిపించలేదు చాలా వరకు. ఇంకా నేను చూడడం ఏమన్నా ఉంటే నాకు తెలియదు, అది నాకే కనిపించలేదు. ఒక చెడ్డవాడి వల్ల 10 మంది మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను నిన్న వీడియోలో అదే చెప్పానండి. ఒక మంచివాడి ఒక సమర్థుడి మౌనం మూర్ఖుణ్ణి రాజ్యం లాగా చేస్తారు. మణిదీపేశ్వరి అని చెప్తాను చూడండి అమ్మా. మణిదీపేశ్వరి అని మేము అష్టాదశ శక్తులని కూడా ఆవాహన చేసి అవి ఎలా వస్తాయి అంటే మనిషి ఒంట్లోకి అనేది దేవత రాదమ్మా. ఇది సర్వపాపాలు చేసే దేహంలోకి దేవత అనేది రాదు. అయితే మరి సిగం ఊగుతుంది కదండి, గ్రామ దేవతలు దేహం మీద పూనేరంటున్నారు కదండి, సిగం వచ్చింది కదండి అని అనొచ్చు. దాన్ని దైవ సందేశం అంటాం మనం. నిజంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్థితి వేరు, వాళ్ళ గతి వేరు. 45 సెకండ్ల పాటు కాలే కర్పూరాన్ని ఆపగలుగుతారు వాళ్ళు సిగం వస్తే. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా సిగం నటించే వాళ్ళు కానీ సిగం వచ్చిందని అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆపలేరు, నాతో సహా. నేను నటించిన శక్తి ఉండదు అంటే ఇప్పుడు ఆశ్చర్యం అవుతుందండి మీకు. ఇప్పుడు దైవ శక్తితో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు గవ్వలేస్తారు, పాచికలేస్తారు, సంఖ్యా గణాంకం ఉంది, వాయు గణాంకం ఉంది, అక్షర గణాంకం ఉంది, ఇట్లా గణాంకాలు ఉన్నాయమ్మా. ఈ గణాంకాల్లో దేవతా శక్తి మీరు గణపతిని అనుకుంటే గణపతిని మనం తలుచుకోగానే అక్కడ కొన్ని సంఖ్యలు పడతాయి, 3, 5, 9 ఇట్లా. ఈ సంఖ్యల్ని కలుపుకొని దానికి 9 కలిపితే వచ్చే సంఖ్యని బట్టి సమాధానం వస్తుంది. ఇది విద్యే గాని మాయ కాదు. అంటే ఒక ఇప్పుడు మనకి వైద్యం ఎలా విద్యో, పాఠాలు చెప్పడం చదువు చెప్పడం ఎలాగ విద్యో, ఇది కూడా అలాగ విద్య. అంతేగాని అవును, ఇప్పుడు ఇట్లాంటివి ఏవి చేసినా జ్యోతిష్యమైన సంఖ్యాశాస్త్రమైన మీరు చెప్పినట్టు అక్షర శాస్త్రమైన అన్నింటికీ ఒక పద్ధతి ఉంది. నరజన్మ ఎత్తిన ఎవ్వరూ కూడా దేవతలతో సమానం కాదు, దేవతలు కాదు, దేవతలతో సమానం కూడా కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను 18 అమ్మవారు నా మీదకి అట్లా వస్తుంది, నేను దేవతను కాదు, నేను దేవతను చెప్పట్లేదు. ప్రజలే నన్ను కోరి అట్లా వస్తున్నారు, అమ్మని చూడడానికి వస్తున్నారు, అమ్మ నా చేత పలికిస్తుంది అని చెప్తున్నారు. అమ్మా వాళ్ళ నెంబరు నాకు పెట్టండి. వాళ్ళు దుకాణం మూసేయకపోతే మేము ఒక 40 మంది వస్తాము, అఘోరీలు 40 మంది వస్తాము. వస్తే మా మీద ఎఫ్ఐఆర్ చేయలేరు, మాకు ఆధార్ కార్డులు లేవు, మాకు ఏ ఐడెంటిటీ లేదు, మేము ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళం కాదు, ఫారెస్ట్ అరణ్యంలో ఉండేవాళ్ళం. మొత్తం వాళ్ళ దుకాణం మటం గిటం మొత్తం పీకేసి మాతో పాటు తీసుకెళ్లిపోతాం వాళ్ళని, మమ్మల్ని ఎవరు ఆపలేరు కూడా. ఇంకోటి మేము తీసుకెళ్లేటప్పుడు ఏదైనా అధికారులు కానీ ఎవరన్నా ఏదన్నా చేసినా కూడా మా వాళ్ళు ఎవరు వెనకాడరు. అంటే అక్కడికక్కడ చచ్చిపోవడానికైనా రెడీగా ఉంటారు. దైవ శక్తికి దేవతకి ఏదైనా ఇట్లాంటి అపకీర్తి వస్తా ఉంటే మాత్రం అసలు ఉపేక్షించము, మేము తట్టుకోము. నేను ఇంకా మా దగ్గరికి ఇక్కడికి వారణాసి వచ్చే వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి గనక మేము ఇట్లా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తే కమిషనర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, జడ్జి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు, వారణాసికి వచ్చేవాళ్ళు, కలెక్టర్ IAS స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్ధతిగా చెప్పిన, అమ్మ మీకు నిజంగా వస్తే మీకు వస్తుందనే చెప్తాను, మీరు నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి, రండి నా దగ్గరికి, ఎందుకంటే నేను మీకు మీ భక్తులకి కూడా నేను ఇబ్బంది పెట్టను అని చెప్పిన. నేను నా విజిటింగ్ కార్డ్ ఆమెకి ఇచ్చి చెప్పి వచ్చాను. విజిటింగ్ కార్డ్ ఇచ్చినా గానీ చెప్పి వచ్చినా గానీ నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. నేను చేయాల్సింది ఇప్పుడు నాకున్న క్వశ్చన్స్ ఎట్లా రేజ్ చేయాలి, ఆ రేజ్ చేసిన క్రమమే మీ వరకు వచ్చిన వీడియో అన్నమాట. అదొకటేనమ్మా, నాకు మీ వీడియో మీతో పాటు ఇంకా కొంతమంది మీద అక్కడ లోకల్ వాళ్ళు పెట్టేవి కూడా పెట్టారు. అంటే నేను ఈ ఆలయాల మీద వీటి మీద ఏదైనా ఇబ్బంది అయితే స్పందిస్తూ ఉంటాను ఇక్కడ నుంచి. అవునవును. అయితే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఈమె బాధితులు కూడా ఉన్నారు వాటిల్లో. ఈమె ఏం చేస్తుందంటే మీరు బహుమతిగా అమ్మవారికి ఇవ్వండి లేదా చందాగా అమ్మవారికి ఇవ్వండి అంటలేదు, మీరు ఇవ్వకపోతే చచ్చిపోతారని చెప్తుంది. ఇస్తాను, ఇవ్వకపోతే ఊరుకుంటానా, అమ్మవారి ఆగ్రహానికి లోనయ్యి చచ్చిపోతారని చెప్తుంది ఈమె. అవునవును.
ఇండైరెక్ట్ గా చచ్చిపోతారని చెప్తుంది ఆమె. భక్తులు వచ్చేది భక్తి కోసమను, వాళ్ళకి ఏమన్నా దేవతల చేత వాళ్ళకి ఏమన్నా అనుగ్రహం కలగడానికి వస్తారు కానీ దేవత చేత చంపించుకోవడానికి రారు కదా. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా అదే చేస్తున్నారు కదండి, దేవుడిని బ్లేమ్ చేస్తున్నారు. అమ్మవారిని పేరు చెప్పి అమ్మవారి పేరు చెరగొట్టడానికి చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు. నేను మణిద్వీపే ముందు అమ్మా ఆమెను అడగండి మీరు, మణిద్వీపం అంటే ఎలా ఏర్పడింది, మణిద్వీపం ఎక్కడుంటుంది, మణిద్వీపేశ్వరి ఎలా ఉద్భవించింది, మణిద్వీపేశ్వరి ఎవరు, అసలు మణిద్వీపం ఎక్కడ పుట్టింది, ఈ మణిద్వీపంలో మణిద్వీప క్షేత్రానికి క్షేత్రపాలకులు ఎవరు, ఎంతమంది, వాళ్ళు ఎవరెవరు. అయితే ఇట్లాంటివి అడిగితే తను ఎట్లా తప్పించుకుంటుంది అంటే, నాకు అవన్నీ తెలీదు, నాకు అమ్మ కలలో కనబడింది, నన్ను నిలుపుకోమని చెప్పింది, నాకు ఆమె ఏది చెప్తే అది చెప్తాను, నాకు పూజలు రావు, మంత్రాలు రావు, ఏవి తెలియదు. కళ నిజమా అబద్ధమా అనేది ఆమె చేతే చెప్పిస్తామని చెప్పండి. లైవ్ టెస్ట్ చేపించి కళ నిజమా అబద్ధమా అనేది మీరు రెడీయా అని అడగండి. లేదనుకోండి ఆమె ఇప్పుడు ఆ అబ్బాయి కెమెరాలు తీసి ఆ అబ్బాయిది హైదరాబాద్ అబ్బాయి వచ్చి చేసినప్పుడు కెమెరాలు అలో చేసిరు. మేము మొన్న వెళ్ళినప్పుడు కెమెరాలు తీయొద్దు, కెమెరాలు ఇక్కడ ఏం పెట్టొద్దు అని ఆమె వాదిస్తుంది. నేను ఆమెతో వాదించదలుచుకోలేదు. సరే నేను ఇక్కడ ఏం పెట్టాను, మీరే ఇక్కడికి రండి, మా దగ్గరికి స్టూడియోకి రండి అని చెప్పా. అంటే అసలు ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఆమె. దైవం కోసము, దేశం కోసము, ధర్మం కోసము ఏం చేసినా తప్పులేదు. అవును, సరేనమ్మా. అవునండి. మంచిదమ్మా, శుభమ్మా, మంచిది, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇదండి, విన్నారు కదా. మరి ఆమెకు వచ్చిన కళ నిజమా కాదా లై డిటెక్టర్ పెట్టి చెక్ చేయిద్దాం అంటున్నారు అఘోరి గారు. మరి ఆమె సిద్ధమా? లేదు, మేం చెప్పిన దాని ప్రకారం నీ తట్టా బుట్టా సర్దుకోకపోతే మేమే వస్తాము, నీ పని ఏందో చూస్తాము అని చెప్తున్నారు. ఇంకా నీకే వదిలేస్తున్నాం తల్లి జ్యోతమ్మ, నువ్వు మానేసుకొని నీ దుకాణం సర్దుకుంటావా? నిన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటోళ్ళు వస్తారంట. సో మరి వాళ్ళ చేతుల్లో నీకు ఎట్లా రాసి పెట్టిందో ఆ అమ్మకే తెలియాలి. నీకు ఒక మంచి ఎండింగ్ అమ్మనే పంపించడానికి దారి వేస్తుంది. ఆ దారికి అంటే మా సుమన్ టీవీ ఆ దారిని వెతుక్కుంటూ నీకు తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయడమే మా ఉద్దేశం. బూటకాన్ని ముందుకు తీసుకొచ్చి మసిబూసి మారేడుకాయ చేస్తా అంటే నీకు ఎవ్వరు నమ్మరు. నీ పని అయిపోయింది, నీకు చెల్లు చీటీ రాయడానికి అక్కడ తయారైపోతుంది. సో నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాం. మీడియా మిత్రులు ఎవరైతే ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో దయచేసి మీరు లైవ్లు ఇచ్చుడు, వీళ్ళకి వీడియోస్ చేసి ఇచ్చుడు, మీ పబ్లిసిటీ వల్ల ఇంత పెంట జరుగుతుంది. మీరు కూడా దయచేసి ఈ విన్నపాన్ని మన్నించి ఈ దొంగ భక్తురాలి దొంగ నాటకానికి తెర వేసేయండి. మీరు ఇకపైనైనా వీళ్ళకి సపోర్ట్ చేయకండి, వీళ్ళ వీడియోస్ చేయకండి. ఎందుకంటే ఆమె భక్తుల్ని మెస్మరైజ్ చేస్తుంది, పిచ్చోళ్ళని చేస్తుంది. చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, ఎవరిని ఎట్లా వాడాలో ఆమె చాలా బాగా నేర్చుకుంది. చదువుకున్న పిల్లల్ని కాలేజ్లోంచి ఫిల్టర్ చేసి తీసుకొని వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చి అట్లా మౌత్ పబ్లిసిటీ చేస్తుంది. సో ఇటు కాలేజ్లో ప్రచారం, ఇటు మాత గురించి ప్రచారం, చదువుకున్న వాళ్ళకు ఒక రకమైన ప్రచారం, చదువు లేని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ప్రచారం. ఆమెనే చెప్తుంది కదా, ఆమె నోట్తో ఆమె ఇన్స్టాగ్రామ్లో చూసిరు కదా మీరు, చూడండి అని చెప్తుంది, ప్రేరేపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ని చూడండి, పిచ్చోళ్ళు అయిపోండి, రండి. కొంచెం ప్లీజ్ వెళ్ళే భక్తులకి మళ్ళొకసారి మనవి, ఈమెని అడ్డగించండి. మీరే ఆమెని ప్రోత్సహిస్తున్నారు, ఇది మానేయండి. మనకి ఎవరో వచ్చి చెప్తే గానీ తెలుసుకోలేని స్థితిలో లేము. వాస్తవాలు మన కళ్ళ ముందటనే ఉన్నాయి. ఒకడెవడో వచ్చి ఇక్కడ పవర్ ఉంది అని చెప్పేస్తే గొర్రెల్లాగా నమ్మి వెళ్ళకండి. వాస్తవాన్ని చూడండి, వాడిని పట్టి అడగండి. చెప్పినోళ్ళని ఎవరెవరైతే చెప్తున్నారో మీకు కనబడితే తెలిస్తే ఫోన్ చేసి కానీ పట్టుకొని కానీ అడగండి. ఎక్కడ కనిపించింది మహిమ, ఏం డివైన్ పవర్ కనిపించింది, ఎక్కడుంది మహిమ, ఎక్కడ నుంచి మీకు వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి, ఉరుములు మెరుపులు ఇట్లా వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి కదా, మరి ఎక్కడొచ్చినాయి అవి, వాటికి ప్రూఫ్స్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి, చూడండి, గల్లబట్టి అడగండి. ఇట్లా సపోర్ట్ చేసేటోళ్ళని, రాంగ్ పోర్ట్రైట్ అంతా పబ్లిసిటీ చేసేటోళ్ళని అడగండి. మీకే వదిలేస్తున్నాను, ఆలోచించండి. ఈమెను ఏం చేయాలో మీరు కమెంట్ల రూపంలో మీరే చెప్పండి. దానికి
సరైన దారి ఏదో మనం నిర్ణయిద్దాం.